డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. కొంచెం టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక బీట్ మార్క్ అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే అలైట్ మోషన్లోకి అయితే అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఆ బీట్ మార్క్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకైతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. మనకైతే సెట్ అయిపోతుంది. దీన్ని మనం ఎక్కడ వరకు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. మళ్ళీ ఏం చేస్తామంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేద్దాం. లేదా మనకి ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. సేమ్ ఇదే విధంగా అయితే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో తీసుకుందాం. దీన్ని మనం కొంచెం అయితే ఎక్స్టెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీన్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే టోటల్ అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా టోటల్ మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా పెట్టుకోవచ్చు, లేదా మీరు ఏమన్నా ఇంకోటైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇంకొకటి అంటే మనమైతే నార్మల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ అయినా చేసుకోవచ్చు. రెండు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఏమంటే మనకైతే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది కాబట్టి అందరూ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుంటారు మ్యాక్సిమం అయితే. ఇంకా చూడండి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీరు ఇచ్చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకో ఫోటో. ఈ విధంగా అయితే మీరైతే టోటల్ ఫొటోస్ అయితే వరుసగా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మీకు ఫొటోస్ కావాలంటే నాకైతే కామెంట్ చేశారంటే నేను టెలిగ్రామ్లో అయితే పెడతాను. మీరు కామెంట్ చేస్తే మాత్రమే పెడతాను. అంటే మీకు కావాలంటే మాత్రమే, మీకు వద్దంటే మాత్రం నేను అలానే ఉంచేస్తాను. ఈ విధంగా అయితే వరుసగా అయితే మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫొటోస్ యాడ్ చేసేస్తాం చూడండి. ఇంకైతే మనకి ఎక్కువ ఫొటోస్ లేవు కాబట్టి మనం అయితే ఫాస్ట్గా అయితే యాడ్ చేద్దాం. ఇంకా చూడండి జస్ట్ మనకి ఇంకా 2 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. 2 ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ అయితే చెప్తా చూడండి ఎలా చేసుకోవాలని చెప్పేసి. అయితే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఫోటో మీద క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఈ విధంగా అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనమైతే పై కిందకైతే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ఓపెన్ అయితే చేయకండి. ఇంకా చూడండి ఇక్కడ నుంచి అయితే మనమైతే ఈ విధంగా అయితే పైకి తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా చూడండి మనమైతే వీటిని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకైతే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే ఏం చేయాలి చెప్తాను, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. టెక్స్ట్ అనేది మనకైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకైతే మీరు టెక్స్ట్ అన్న ఫ్రంట్కి తెచ్చుకోవచ్చు, లేదా మీరు ఏం చేయొచ్చు అంటే ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే టెక్స్టే ఫ్రంట్కి తెస్తాను చూడండి. మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ 35 లేయర్స్ చేసుకొని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ 35 లేయర్స్ అయితే పేస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి టెక్స్ట్ పైన అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే డిలీట్ అయితే చేసేయండి ఆ ఫోటోని అయితే. మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మన ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఏమన్నా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే చేసుకోండి. మళ్ళీ డైరెక్ట్ ఇప్పుడైతే పేస్ట్ స్టైల్ అయితే చేసేయచ్చు. మనకు చూడండి కొంచెం ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. నేనైతే టోటల్ పేస్ట్ స్టైల్ అయితే చేస్తాను. మీరు టోటల్ వీడియోకి అయితే పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. నేనైతే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి అయితే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ప్రతి ఒక్కరైతే మీకు ఏ వీడియో నచ్చిందో నాకైతే చెప్పండి. అలానే మనం మ్యాక్సిమం టెలిగ్రామ్లో ఏం చేస్తున్నామంటే ఫుల్ వీడియోస్ అంతా టెలిగ్రామ్లో అయితే పెడుతున్నాము. అలానే ఫాన్స్ అనేది టెలిగ్రామ్లో అయితే పెడుతున్నాము. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనకైతే నాకు తెలిసినంత వరకు టెలిగ్రామ్లో 1.6K వరకు అయితే ఉన్నారు. ఇంకొంచెం సపోర్ట్ అయితే చేయండి. మనం డిస్కస్ ఛానల్ కానీ పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ అన్నిటికైతే పేస్ట్ స్టైల్ అయితే చేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.